హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్, షేర్, అలాగే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న తక్కువ కాస్ట్కే డ్రోన్ అని ట్రెండింగ్లో ఉన్న E88 డ్రోన్, ఫోల్డబుల్ డ్రోన్ మన దగ్గరికి వచ్చింది. ఇది ఎలా ఉందో, దీంట్లో ఏమేమి ఇచ్చాడో, దీని ట్రయల్స్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్యాగ్ చాలా బాగా ఇచ్చాడు, ప్రీమియం క్వాలిటీగా. బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇంకేం ఇచ్చాడో చూసేద్దాం. దగ్గరికి వచ్చాను. మనకి డ్రోను, అలాగే ఫ్లయింగ్ ఇచ్చాడు. ముందు చూద్దాం, తర్వాత బ్యాటరీ, మనకి జాయ్స్టిక్, ఇది కూడా చాలా బాగుంది. ఈ 1699కి చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఇక్కడ 3 బ్యాటరీస్ ఆల్రెడీ మేము పెట్టేసాము, వాడవ్వలేదు. తర్వాత ఎక్స్ట్రా ఫ్లయింగ్ కిట్స్, ఇవి దీని స్క్రూ డ్రైవరు ఎక్స్ట్రావి. జూమ్ అయితే ఛార్జింగ్ కేబుల్స్, ఇవన్నీ ఛార్జింగ్ కేబుల్స్, అలాగే మాన్యువల్స్, అలాగే యాప్ గురించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, కనెక్టివిటీది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసన్నా మనం వెళ్ళొచ్చు, లేకపోతే వైఫై క్యామ్ అని వస్తుంది. వైఫై ఆన్ చేస్తే మనకు దాంతో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ జాయ్స్టిక్తో అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది చేయడం. అలాగే డ్రోన్, చాలా జాగ్రత్తగా తీయాలి. ఇది ఫస్ట్ కిందది తీసి అప్పుడు పై తీయాలి, లేకపోతే తగిలేస్తుంది. ఫస్ట్ పైదే అప్పుడు తీసి అప్పుడు కింద తీయాలన్నమాట. అది కూడా కనెక్ట్. ఇది ఆన్ బటన్. ఇది ఒకసారి ఫ్లై చేసి దీని క్వాలిటీ ఎలా ఉందో కూడా మనం చెప్పేద్దాం. E88 డ్రోన్ 1699కే ఇస్తున్నారు. నేను క్వాలిటీని కూడా మీకు వీడియోలో పెట్టడం జరిగింది. అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. 4K క్వాలిటీ అని ఇచ్చాడు, కానీ మనకి అంత ఏమీ రావట్లేదు. బట్ ఏంటంటే ఆ కాస్ట్కి పర్లేదు.
ఇది మనం డ్రోన్ ఎవరైనా మనం నేర్చుకోవడానికి అంటే దీని మీద మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఫ్లైట్ టైం 20 మినిట్స్ ఇచ్చాడు, కాకపోతే ఒక 10 మినిట్స్ వస్తుంది అలాగా. ఈ ఫ్లయింగ్ కూడా కొంచెం అదే కొంచెం డిఫరెంట్గానే ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ కాస్ట్కి అయితే ఇది పర్లేదు, బాగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే డ్రోన్స్ చాలా కాస్ట్ కాబట్టి. ఆ 4K క్వాలిటీ ఇస్తాడు. ఈ 1699 మాత్రం మనం డ్రోను అది ప్రాక్టీస్ చేయడానికి అది ఈ టాయ్ డ్రోన్స్ కన్నా కొంచెం పర్లేదు. టాయ్ డ్రోన్ కొనుక్కునే కన్నా ఇది కొనుక్కోవడం వల్ల కొంచెం వీడియోస్ కూడా వస్తాయి, మనకి ప్రాక్టీస్ అవుద్ది. ఓవరాల్గా ఓకే.